భారతదేశంలో ఉంటున్న నా అందరి సహోదరులకు హృదయపూర్వక నమస్కారాలు. ప్రభువునందు నా భారతీయ సహోదరులారా, ఈరోజు బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన సమయం అండి ఇది. ప్రపంచంలో ఎంతగానో చదవబడుతుంది, ద్వేషించబడుతుంది, మరి ప్రేమించబడుతుంది, చించివేయబడుతుంది, అనేక మంది చేత కాల్చివేయబడుతుంది, ద్వేషించబడుతుంది, ఎక్కువగా అమ్ముడుపోతుంది, చదవబడుతుంది కూడా బైబిల్ గ్రంథమే. అయినప్పటికీ ద్వేషించిన వారిలో అనేకులని ఈ బైబిలు తన వైపుకు త్రిప్పుకొని క్రీస్తు బోధకులుగా చేసిన సంగతే ప్రపంచంలో కోకొల్లలుగా మనం చరిత్రలో చూడగలుగుతాం. ఇకనైనా బైబిల్ గొప్పతనం తెలుసుకోండి. యేసు ప్రభు కులానికి సంబంధించిన వాడు కాదు, యేసు అందరికీ ప్రభు అని గుర్తెరిగి బైబిల్ని చదవడం ప్రారంభించండి. మీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోమని తెలియజేస్తున్నాం.